నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మురళీ కృష్ణకొండ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఈరోజు మనము నిద్ర సంబంధించినటువంటి నిద్ర సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిద్రకు సంబంధించిన సమస్యలు దాదాపు 100లో ప్రతి 100 మందిలో 30 మందికి నిద్రకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లుగా ఒక అంచనా. నిద్ర అనేది ఎంత ముఖ్యమైనదో చెప్పవలసిన అవసరం లేదు. జీవితంలో 3వ వంతు నిద్రలోనే పోతుంది. నిద్ర పోవడం ద్వారా నెక్స్ట్ డే మళ్ళీ అదే ఉత్సాహంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడు నిద్ర అనేది న్యాచురల్గా మనిషిని క్యూర్ చేసుకోవడానికి, మనిషిని హీల్ చేసుకోవడానికి, మానసికంగా శారీరకంగా వృద్ధి చెందడానికి భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం నిద్ర. అందుకే సరి అయిన నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. కాబట్టి కానీ దాదాపు 100లో ప్రతి 100 మందిలో 30% మంది నిద్ర సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నట్లు ఒక అంచనా. అతి నిద్ర వ్యాధి అంటే బాగా నిద్ర వచ్చినట్టుగా ఉండడం, డే టైంలో కూర్చున్న చోట పడుకుంటూ ఉండిపోవడం, 2 నిమిషాలు 3 నిమిషాల్లోనే డీప్ స్లీప్కి వెళ్ళిపోవడం, రాత్రి పడుకున్నప్పుడు సరి అయిన నిద్ర రాకపోవడం, బాగా గురక రావడం వల్ల మనకి ఇక్కడ ఫ్యారింగ్స్ అంట, ఈ ఫ్యారింగ్స్ కండరాలలో నుంచి ఆక్సిజన్ క్రమంగా లంగ్స్లోకి వెళ్ళి బాడీ అంతా మనకి ఆక్సిజన్ అందాలి. ఏదైనా కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి శ్వాసనాళం కనుక మూసుకొని పోయినట్లయితే, సరి అయిన ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో అందకపోతే అప్పుడు మనకి ఉక్కిరి అయినట్లుగా అనిపించి నిద్రలో నుంచి లేస్తాం. అలాంటి మెలకువలు ఎక్కువగా అయిపోయి మామూలుగా గురక కూడా ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే జబ్బు అతి గురక వచ్చే వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే షార్ట్ నెక్ ఉన్న వాళ్ళల్లో, ఒబేసిటీ సమస్య ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో, ఇంకా రకరకాల బాడీ స్టేచర్ ఉన్న వాళ్ళల్లో, ఇంకా జన్యుపరమైన కారణాలు ఉన్న వాళ్ళల్లో కూడా రావచ్చు. ఇలా అతి గురక రావడము, నిద్రలో మాటికి లేచినట్లుగా ఉండడం, నిద్ర ఫ్రెష్నెస్ లేకపోవడం, నెక్స్ట్ డే నిద్ర లేదు, ఫ్రెష్గా లేదు కాబట్టి నెక్స్ట్ డే ఎక్కడ కూర్చుంటే అక్కడ పడిపోయినట్టుగా నిద్ర వచ్చేసేయడం. చాలామంది మాకు రాత్రి నిద్ర సరిగ్గా ఉండట్లేదు సార్, తెల్లవారి ఈవెన్ బైక్ నడుపుతున్నప్పుడు కూడా సడన్గా నిద్ర వచ్చినట్టుగా అవుతుంది, మేము సడన్గా నిద్రలోకి వెళ్తున్నాము అని చెప్తారు. అంటే నిద్ర అనేది అంత ముఖ్యమైనది కాబట్టి నిద్ర సరిగ్గా వెళ్ళాలి. రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే ఉదయాన ఎక్కువగా నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లక్షణాలు బాగా గురక రావడం, సరైన ఆక్సిజన్ అందడం లేదు అని అనుకున్నట్లయితే వీటికి ప్రత్యేకమైన పరీక్షలు ఉంటాయి. అలాగే ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి సమస్యతో కూడా చాలామంది బాధపడతారు. నిద్ర లేకపోవడం, ఎంతసేపు బెడ్ పైనకు వెళ్ళినా పడుకున్నా కూడా ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండడం కానీ, పూర్తి నిద్రలోకి రాకపోవడం, ఈ సమస్య ఉంటుంది. దీనివల్ల నెక్స్ట్ డే రిఫ్రెషింగ్గా ఉండదు. అలాగే ఇంకా వేరియస్ అదర్ డిజార్డర్స్ అంటే నిద్రలో నడక, నిద్రలో మాట్లాడడం, నిద్రలో అరవడం, ఇవన్నీ కూడా పారాసోమ్నియాస్. వాటి గురించి మళ్ళీ వేరే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీటిని ఈ అతి నిద్ర కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం కానీ ఉన్నట్లయితే వాటికి ఇప్పుడు ఓవర్ నైట్ స్లీప్ స్టడీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్లీప్ స్టడీస్ చేయడం ద్వారా ఆ నిద్ర ఏం సమస్య, అసలు పూర్తి నిద్ర రావట్లేదా, నిద్రలోకి వెళ్ళిన తర్వాత నిద్ర మెయింటైన్ అవ్వట్లేదా, లేకపోతే తొందరగా లేస్తున్నారా, మళ్ళీ లేస్తున్నారా అనేది గమనించుకోవచ్చు. లేకపోతే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ద్వారా సరైన ఆక్సిజన్ అందట్లేదా అనేది గమనించుకొని దానికి వెయిట్ తగ్గించడము. తర్వాత సిప్యాప్ అనే ఒక మిషన్ ఉంటుంది, దాన్ని జస్ట్ ఒక మాస్క్ పెట్టేసి పడుకున్నట్లయితే సరైన ఆక్సిజన్ అందుతుంది, హ్యాపీగా నిద్రపోవచ్చు. అది పెద్ద మిషన్ కూడా కాదు. కాబట్టి సరి అయినటువంటి టైంలో సరి అయినటువంటి వైద్యం తీసుకున్నట్లయితే డేంజరస్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఒబేసిటీ అనేవి అలాగే అన్కంట్రోల్లో ఉంటే ఫ్యూచర్లో హార్ట్ పైన వెయిట్ పడుతుంది, పల్మనరీ హైపర్టెన్షన్ అనే జబ్బు రావచ్చు. లేకపోతే ఈ మధ్యన అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనేది ఒక బ్రెయిన్ స్ట్రోక్కి కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పారు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్న పేషెంట్స్లో మతిమరుపు, డిమెన్షియా తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాని లేకపోతే నిద్రలేమిని వీలైనంత తొందరగా గమనించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే, న్యూరాలజిస్ట్ని సంప్రదించినట్లయితే సరైన వైద్య పరీక్షలు చేయడం ద్వారా మనము వాటిని నివారించవచ్చు. థ్యాంక్ యూ.